భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రిని కోర్టుకు హాజరు కావాలని ఆదేశించడం అదే తొలిసారి. అది 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేసి ప్రత్యర్థి అభ్యర్థి అయిన రాజ్ నారాయణ్పై 1,12,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రత్యర్థి రాజ్ నారాయణ్ ఇందిరాగాంధీ ఎన్నికను అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. మద్దతుగా ఇందిరాగాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించారని, ఓట్ల కోసం ఇందిరాగాంధీ డబ్బు పంచారని, ఎన్నికల్లో బోగస్ ఓటింగ్ కూడా జరిగిందని, ఎన్నికల ప్రతినిధిగా ప్రభుత్వ అధికారి యశ్పాల్ కపూర్ను నియమించుకున్నారని, ఎన్నికల ప్రచార సమయంలో స్టేజీల నిర్మాణానికి, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నారని ఆరోపణలు చేశారు. 1975 మార్చి 18న ఇందిరాగాంధీ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రిని హాజరు కావాలని కోర్టు ఆదేశించడం అదే తొలిసారి. అది 1975 జూన్ 12 అలహాబాద్ కోర్టు ఇందిరాగాంధీ ఎన్నికను రద్దు చేసి మరో 6 సంవత్సరాల పాటు లోక్సభ, విధానసభల్లో పోటీ చేయడానికి అనర్హురాలిగా ప్రకటించింది. 1977 మార్చి 21 వరకు ఎమర్జెన్సీ కొనసాగింది. కంటెంట్ నచ్చితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయినట్లుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.